మదనపల్లి చిన్నారి హత్య కేసులో సంచలన విషయం తెరపైకి వచ్చింది. చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు డీఐజీ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. అత్యాచారం తర్వాత పాపను నీటి డ్రమ్ములో ముంచి చంపినట్టు చెప్పారు. నిందితుడికి క్రైమ్ హిస్టరీ ఉందని, గతంలోని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడన్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. 7 సంవత్సరాల మైనర్ బాలికని ఒక అగంతకుడు అతి దారుణంగా లైంగికంగా వేధించి వాటర్ డ్రమ్ లో ముంచి ఇప్పుడే అది మన యొక్క పోస్ట్ మార్టం ఇంక్వెస్ట్ రిపోర్ట్ లో ఇవన్నీ కూడా ప్రిలిమినరీ మనకు రావడం జరిగింది. ఎవరైతే ఈ నిందితుడు ఉన్నాడో అతని కోసం అయితే ప్రస్తుతం గాలింపు జరుగుతుంది. ఖచ్చితంగా పట్టుకొని అతి కఠినంగా కోర్టు ద్వారా అతను శిక్షించే విధంగా కూడా దర్యాప్తులో మొత్తం ఎటువంటి లోపాలు లేకుండా కఠినంగా అతనికి శిక్ష పడే విధంగా మేము ఒక చర్యలు తీసేసి ఈ ఇన్వెస్టిగేషన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది తయారు చేసుకుంటాం. పోక్సో యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది. 302 ఓల్డ్ ఐపీసీ అయితే 302, 376 పోక్సో యాక్ట్ కూడా. ఒక్క కేసు ఒకటి 324 కేసు ఉంటే లోక్ అదాలత్లో అది కాంప్రమైజ్ అయిందంటండి రీసెంట్గా. తర్వాత వీధిలో కూడా ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం కూడా ఇతను తాగి అందరితో కూడా అసభ్యంగా ప్రవర్తించడం, ఇతనికి అందరూ భయపడి దూరంగా. ఇప్పటికే పాప మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. పేరెంట్స్ కు డెడ్ బాడీని అప్పగించారు. దీంతో మృతదేహాన్ని రాయచోటి మండలం దిండి మీద గారి పెళ్లి తరలించారు. మదనపల్లి చిన్నారి హత్య కేసులో సంచలన విషయం తెర మీదకు వచ్చింది. చిన్నారిపై అత్యాచారం జరిగినట్టు డీఐజీ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. అత్యాచారం తర్వాత పాపను నీటి డ్రమ్ములో ముంచి చంపినట్టు చెప్పారు. నిందితుడికి క్రైమ్ హిస్టరీ ఉందని, గతంలో కూడా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడన్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, గాలిస్తున్నట్టుగా చెప్పారు. పాప మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. పేరెంట్స్కు డెడ్ బాడీని అప్పగించారు. దీంతో మృతదేహాన్ని రాయచోటి మండలం దిండి మీద గారి పల్లెకు తరలించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, చాలా బాధాకరమైనటువంటి విషయం, చాలా ఆందోళన కలిగించేటటువంటి విషయం. చిన్న పాప దారుణాతి దారుణంగా హత్య చేశారు. ఏంటి కేసు స్టేటస్ ఏంటి? అంటే పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు పట్టుకోవడానికి? తల్లిదండ్రులు ఏంటి ఏమంటున్నారు? అందరి పిల్లల్లాగే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉన్నింది. అదే సమయంలో కులవర్ధన్ అనే సైకో ఆ చిన్నకి మాయ మాటలు పురుగులు కొనిస్తానని చెప్పి తీసుకువెళ్లి అత్యంత పాస్పికంగా ఆ అమ్మాయిని హత్య చేయడమే కాక అత్యాచారం చేసి అనంతరం బతికుండగానే నీటిలో ఫుల్ మొత్తం డ్రమ్లో ఉన్నటువంటి నీటిలో ముంచి హత్య చేసినటువంటి దారుణమైనటువంటి ఘటన వెలుగులోకి రావడం కూడా జరిగింది. దాని తర్వాత పోలీసులు తన కోసం గాలిస్తూ ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే దాదాపు 12 గంటల పాటు తెల్లవారుజామున 6:30, 7 గంటల ప్రాంతంలో ఈ విషయం వెలుగులోకి రావడం కూడా జరిగింది. మిస్సింగ్ అయినటువంటి చిన్నారి హత్యకు గురైనట్టుగా కూడా తెలిసింది. దాని తర్వాత నిందితుడు కులవర్ధన్ కోసం గాలింపు చర్యలు అనేది కూడా అదే విధంగా కొనసాగుతుంది. అయితే ఈ దాదాపు 7 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా పోస్ట్ మార్టానికి అయితే తల్లిదండ్రులు అంగీకరించలేదు. దాంతో పాటు ప్రజా సంఘాలతో పాటు మొత్తం మదనపల్లి పట్టణం అంతా కలిసి వచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నిందితుడికి కఠినమైనటువంటి శిక్ష పడాలి, ఎన్కౌంటర్ చేయాలి, లేదా మాకు అప్పగించాలి, మేమే చంపేస్తామంటూ కూడా దాదాపు 12 గంటల పాటు కూడా ఎండలో కూర్చుని మరి నిరసనకు దిగినటువంటి పరిస్థితి. చిన్నారి చనిపోయినటువంటి చిన్నారిని పోస్ట్ మార్టం కు కూడా తరలించకుండా అక్కడికి కూర్చొని నిరసన దిగారు. అయితే పోలీసులు తల్లిదండ్రులతో చర్చించి కొద్దిసేపటి క్రితమే పోస్ట్ మార్టానికి తరలించారు. అయితే చిన్నారి పోస్ట్ మార్టం విషయంలో చాలా సంచలన విషయాలు బయటకు రావడం కూడా జరిగింది. చిన్నారి పైన నిందితుడు సైకోగా కులవర్ధన్ అత్యంత పాశవికంగా అత్యాచారం చేసినట్టుగా కూడా డీఐజీ కోయ ప్రవీణ్ తెలపడం కూడా జరిగింది. అదేవిధంగా తన తర్వాత అత్యాచారం తర్వాత పక్కనే ఉన్నటువంటి నీటి డ్రమ్ములో బతికుండగానే ఆ చిన్నారిని ముంచి హత్య చేసి చంపినట్టుగా కూడా పోలీసులు నిర్ధారించడం కూడా జరిగింది. పోస్ట్ మార్టం నివేదికలో కూడా వచ్చినట్టుగా కూడా చెప్పారు. అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నటువంటి కులవర్ధన్ కోసం ప్రత్యేకమైనటువంటి బృందాలతో పోలీసులు అయితే పెద్ద ఎత్తున గాలిస్తూ ఉన్నారు. అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుకుంటాం, కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ మాత్రం 1కి 10 సార్లు పోలీసులు అయితే నొక్కి చెప్పడం కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు ప్రతి చోట మిన్నంటాయని చెప్పాలి. దానికి తగ్గట్టుగా కూడా పోలీసుల యాక్షన్ అనేది కూడా ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. చక్రేష్. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కార్తీక్.